ఐపీఎల్ స్టార్ట్ అయింది, అందరికీ తెలుసు. ఈ క్రికెట్ చాలామంది బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా యువత వాళ్ళ పేరెంట్స్కి తెలియకోకుండా లోన్ యాప్లో డబ్బులు తీసుకోవడము, లేకపోతే స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకోవడము, ఈ క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం, మరి ఆ అప్పులు తీర్చలేక తల్లిదండ్రులను ఇబ్బంది పెడతా ఉండడం, మరి కొంతమంది అయితే ఆత్మహత్య కూడా పాల్పడడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ సంఘటనలన్నీ చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఎవరైతే ఆశపడుతున్నారో డబ్బు కోసం, వాళ్ళే ఈ క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఏమాత్రం తెలియకోకుండా చాలా జాగ్రత్తగా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ ఉన్నారు. దీనిపైన కొంతమంది ఐడీలు ఇచ్చి క్రికెట్ బెట్టింగ్ ఆడించి డబ్బులు బాగా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సంపాదించే వాళ్ళకంటే పోగొట్టుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ అందరిపైన కూడా మేము పలమనేరు టౌన్లో ఎవరున్నారని గట్టి నిఘా కూడా పెట్టాం. త్వరలోనే కొంతమందిని పైన చర్యలు కూడా తీసుకోబోతున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు అనేది వాళ్ళపైన గట్టి నిఘా పెట్టాలని చెప్పి మా వైపు నుంచి విజ్ఞప్తి. అదేవిధంగా లోన్ యాప్స్లో ఎవరు కూడా దయచేసి అప్పు చేయొద్దు. లోన్ యాప్స్లో ఒకసారి తీసుకున్నారని అంటే మరి వాళ్ళు రకరకాలుగా హింసించడం జరుగుతూ ఉంది. వాళ్ళు పేరెంట్ అంటే వీళ్ళ వాట్సాప్లోకి వచ్చేసి వీళ్ళ బంధువుల యొక్క ఫోటోలు కూడా ఇచ్చేసి వీళ్ళని మార్ఫింగ్ చేసి ఇవన్నీ ఆన్లైన్ పెడతామని చెప్పి రకరకాలుగా బాధ పెడతా ఉన్నారు. దీనిని తట్టుకోలేక కూడా కొంతమంది సూసైడ్ చేసుకున్న సంఘటనలు కూడా జరిగినాయి. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఈ లోన్ యాప్స్ అయితేనేమి, తర్వాత ఆన్లైన్లో కూడా వచ్చేటటువంటి లింకులు కూడా దయచేసి ఎవరు కూడా నొక్కద్దు. అదేవిధంగా మీ క్రెడిట్ కార్డు ల్యాప్స్ అయిందని చెప్పి దాన్ని రెన్యువల్ చేసుకునేకి మీరు ఓటీపీ చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా కొంతమంది ఏదైనా వాళ్ళ వర్క్లో బిజీగా ఉండేసి కాల్ వచ్చిన తర్వాత వెంటనే నమ్మేసి నిజమని చెప్పి ఓటీపీలు చెప్పి వాళ్ళ అకౌంట్లో నుంచి క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు. అదేవిధంగా ఏటీఎం కార్డులో కూడా ఏటీఎంకి పోయినప్పుడు అక్కడ కొంతమంది కాసుకొని ఉండి వీళ్ళ ఏటీఎంని మార్చి ఇంకొక ఏటీఎంని ఇస్తూ ఉన్నారు. ఈ మధ్యనే పున్నూరులో కూడా ఈ ఏటీఎం కార్డు మార్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎవరైనా తెలియకుండా పెద్దవాళ్ళని ఏటీఎంకి ఇతర వాళ్ళకి పంపించేటప్పుడు వారి వెంట తెలిసిన వ్యక్తి ఒకరు దయచేసి వెళ్ళండి. వాళ్ళు తెలియక వేరే వాళ్ళ అసిస్టెన్స్ తీసుకుంటారు. వీళ్ళ కోసమే కొంతమంది అక్కడ ఏటీఎంలో కాసుకొని ఉంటారు. వీళ్ళు పోయిన తర్వాత వీళ్ళు తెలియకుండా పక్కన ఉన్నారు కదా అని చెప్పేసి నమ్మి వాళ్ళకి అమౌంట్ డ్రా చేయమని కార్డు ఇస్తారు. ఆ కార్డు ఎప్పుడైతే వీళ్ళు ఓటీపీ చెప్తారో ఆ ఓటీపీ చెప్పిన తర్వాత ఆ కార్డు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేరే కార్డు ఇచ్చేసి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఓటీపీతో వీళ్ళు అమౌంట్ డ్రా చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి డబ్బు విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండవని చెప్పి మరొకసారి పోలీసు వైపు నుంచి హెచ్చరిక. అదేవిధంగా క్రికెట్ బెట్టింగ్ మాత్రం దయచేసి దాని జోలికి పోకుండా తల్లిదండ్రులు పిల్లలపైన గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి నిఘా ఉంచాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. త్వరలో మేము ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్ ఒకవేళ అరెస్ట్ చేస్తే? ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ అనేసి ఇది ఆర్గనైజర్స్ కొంతమంది ఉంటారు. ఆర్గనైజర్స్ అంటే వాళ్ళు పైనుంచి ఏదైతే ఆన్లైన్ యాప్ ఉందో దాన్ని వీళ్ళు తీసుకొని కొంతమందికి మాత్రమే, అంటే లిమిటెడ్ పీపుల్కి మాత్రమే వీళ్ళు ఐడిని ఇవ్వడం జరుగుతుంది, యాప్ని ఇవ్వడం జరుగుతుంది. యాప్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంతైతే అమౌంట్ కడతారో అమౌంట్ కట్టిన తర్వాత వీళ్ళు ఒక ఐడి ఇస్తారు. ఆ ఐడిని ఆపరేట్ చేస్తేనే ఆ యాప్ పనిచేస్తుంది. ఆ అమౌంట్ ఉన్నంతసేపే యాప్ పనిచేస్తుంది. దాని తర్వాత ఎవరైతే యాప్ ఐడి తీసుకున్నారో వీళ్ళు మళ్ళీ కింద వాళ్ళతో అమౌంట్ కట్టించుకోవడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ బెట్టింగ్ అనమాట. కాబట్టి ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో వాళ్ళపైన 91 గేమింగ్ యాక్ట్ కింద గట్టి చర్యలు వస్తుంది. అది ఆర్గనైజ్డ్ క్రికెట్ బెట్టింగ్, దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.